హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కావ్య తన చేతులతో స్వయంగా భోజనం బండి క్యారేజ్ కడుతూ ఉంటుంది. ఎలాగైనా సరే ఇది ఆయనకి చేరాలి, నా వంట కూడా గుర్తుకు రావాలి అని చెప్పేసి చాలా సంతోషంగా క్యారేజ్ కడుతూ ఉంటుంది. రాహుల్, రుద్రాని వాళ్ళు అటుగా వెళ్తూ ఉంటారు. ఏంటి ఇది ఏదో చేస్తున్నట్లుగా ఉంది, క్యారేజ్ ఎవరికి కడుతుంది, ఏం జరుగుతుంది అసలు ఇక్కడ అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఒకరినొకరు చూసుకొని అలా కావ్య వైపుకు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో రాజ్ దగ్గరికి ఆమెని వాళ్ళ నాన్న వచ్చేసి, ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది కాబట్టి నీకు ఆమెనికి పెళ్లి చేయడానికి సిద్ధమవుతున్నాము, ఏమంటావు నువ్వు అని చెప్పేసి రాజ్ని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న ఆమెని అయితే, ఇంకేముంది అంతా సెట్ అయిపోయింది కదా, ఇంకేముంది బావకి నాకు పెళ్లి చేయడమే ఉంది, నేను బావ పెళ్లి చేసుకుంటే మొత్తం అయిపోతుంది కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, లేదు ఆమెని నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేను, కొన్ని రోజులు గడిచిన తర్వాత అదేదో ఆలోచిద్దాము అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న ఆమెని మాత్రం, ఏంటి వీడు ఇలా అంటున్నాడు అని చెప్పేసి అనుకుంటూ రాజు వైపు కళ్ళ చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో ఒక ఆర్డర్ వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న ఆమెని అయితే, ఎవరు నువ్వు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాడైతే, నీకు ఫుడ్ ఆర్డర్ వచ్చింది మేడం అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న ఆమెని మాత్రం, నేనేం ఫుడ్ ఆర్డర్ చేయలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాడైతే, లేడు మేడం, కళావతి గారు మీరు పంపించారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న ఆమెని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో రాజు అక్కడికి వచ్చి, ఏంటి కళావతి గారు మాకు పంపించారు, ఏది ఇలా ఇవ్వు, మాకే పంపించి ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఆ క్యారేజ్ని తీసుకొని వెళ్ళి తింటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న ఫుడ్ని తింటూ, అబ్బా ఎంత బాగుందో కదా ఆమెని, ఈ ఫుడ్ నాకు ఎక్కడో తింటున్నట్టుగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ఆమెని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి వీడు మళ్ళీ తన గతాన్ని గుర్తు చేసుకుంటాడా ఏంటి, అలా ఎప్పటికీ కానివ్వను అని చెప్పేసి అంటూ ఉంటుంది.